రికార్డ్ అయింది. ఈ కెనాల్లలో ఉండే బ్యాక్ వాటర్ అన్నీ కలిసిపోయి దానికి గేట్లు ఉంటాయి కదా, ప్లేట్ తెచ్చుకోవాలి మీరు. సిలిండర్ అడ్డం సిల్లు ఉండేవంతా ఎన్నికన్నా పోవాలి. తీసానా మామ. ఎవరైతే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉచిత ఇసుకని ఇస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో ఇసుక అనేది బంగారం రూపాయలకి ఇచ్చేదానికి సిద్ధపడిందంటే మీరందరూ గ్రహించాలని తెలియజేసుకుంటున్నా. అలాగే అతి త్వరలోనే ఇంకొకటో 2 నెలల్లోనూ పూర్తిగా ఇసుక పాలసీని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇంకా సులభతరంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మా కలెక్టర్ గారు కూడా ఒకటే చెప్పారు, ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే విలేజ్ సెక్రటేరియట్ ఉంటుందో అక్కడే నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే అతి త్వరలోనే ఇసుక కోసం సపరేట్ యాప్ కూడా ప్రభుత్వం చేత ప్రవేశపెట్టడం జరుగుతుంది. సులభతరంగా ఎవరైతే ఇసుకను బుక్ చేయాల్సి అనుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్తోనే వాళ్ళ మొబైల్ ఫోన్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇసుకను తీసుకునేదానికి త్వరలోనే యాప్ కూడా దగ్గరలోకి తీసుకొస్తాం. విషయంలో మీ దృష్టికి కొన్ని తీసుకొని పోయేదానికి నేను ముందుకు వచ్చా. ముఖ్యంగా ఎవరైతే ఇసుక కొనాలనుకుంటారో వాళ్ళు ఏర్ల దగ్గరికి పోయి చెరువుల దగ్గరికి పోయి తీసుకుంటే ఏ ఖర్చు అవుతుందో హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటారు దాన్ని. ఆ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే ప్రభుత్వం తరఫున కలెక్ట్ చేయడం జరుగుతుంది తప్పక దాని నుంచి ₹1 కూడా అదనంగా ప్రభుత్వం అయితే తీసుకోదు. అది మీకు అందరికీ పేపర్ రూపంలో మేము ఇస్తాము. ఇంకొకటి, మిగతా జిల్లాలతో పోలిస్తే అన్నమయ్య జిల్లాలో టన్నుకు ₹328 మాత్రమే హ్యాండ్లింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూశారు, గత వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో అయితేనే తెలంగాణలో అయితేనే ఎప్పుడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో, విజయవాడ అయితేనే, గుంటూరు జిల్లాల్లో అతి ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో అక్కడున్న నదులు ఉప్పొంగి ప్రజలకు అలాగే అక్కడున్న జనజీవనానికి అంతరాయం కలిగింది. సమర్థవంతంగా ఆ రోజు వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చిన రోజు ఏ విధంగా బస్సులోనే పనుక్కొని చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ను కాపాడినారో, ఈరోజు కూడా పూర్తిగా మంత్రిమండలిని అక్కడే పెట్టుకొని 7 రోజుల నుంచి విజయవాడ ప్రజలకు నేనున్నానంటూ విజయవాడ పట్టణాన్ని అయితేనే అక్కడున్న ప్రజలకు భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి కాపాడిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే నిన్న మొన్న పత్రికల్లో అయితేనే, సోషల్ మీడియాలో, టీవీలో మీరందరూ చూశారు, ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఈరోజు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నేనేదో గొప్ప కార్యాలు చేసిన 5 సంవత్సరంలో అంటున్నాడు. మేము ఆయన ఒకటే అడుగుతున్నాం, నువ్వు పుట్టి పెరిగిన కడప జిల్లాలో ఆ రోజు రాత్రికి రాత్రే అన్నమయ్య డ్యాం కూలిపోతే నీ యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో నీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఆ రోజు పించా ప్రాజెక్టు, ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు నీటిలో కొట్టుకొని పోయి వందలాది ప్రాణాలు పోతే ఆ రోజు నువ్వు ఒక్కరికి కూడా ₹1 ఇచ్చి ఆదుకున్న పరిస్థితి లేదు. ఈరోజు నువ్వు కృష్ణా జిల్లాలో పర్యటించి చంద్రబాబు నాయుడు గారు వయసును కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి అధికారులను దగ్గర పెట్టుకొని సుమారుగా 100 పైన ఐఏఎస్లు, 20 మంది మంత్రులు, 100 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి వచ్చిన కార్మికులైతేనేం, వ్యాపారవేత్తలైతేనేం,
చాలామంది ఎన్నో స్వచ్ఛంద సంస్థల నుంచి అక్కడికి వచ్చి సేవ అందిస్తూ ఉంటే ఈ పనికిమాలిన మనిషి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు అక్కడున్న నదుల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ అవగాహన లేదు. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఉడమేరు అని ఒక వాగుంటే ఆ వాగు గేట్లు ఎత్తినారని చెప్తున్నాడు ఆయన. అదన్నా సరిదిద్దుకోవాలా, ఆయన చుట్టూ ఉండే నాయకులన్నా చెప్పాలా. ప్రాజెక్టుకు గేట్లు ఉంటాయా, రిజర్వాయర్కి గేట్లు ఉంటాయా, లేకపోతే వాగు అంటే ఏంది, వంక అంటే ఏంది తెలియని విధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజుటికి పోలవరం కంప్లీట్ అయింటే ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం మన చేతికి వచ్చింటే ఎన్నో లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇచ్చేవాళ్ళం. ఆ రోజు అది తెలియక దాన్ని పక్కన పెట్టి ఈరోజు కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానంటే ఆయన అయితేనే ఆయన పార్టీ వాళ్ళు అయితే సాయం చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా ఆయన చిత్కారంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన మెంటల్ స్టేటస్ ఏదో మీరు కనుక్కోవాలా. నిజం ఒకటైతే మేము చెప్తున్నాం, ఈరోజు నిజంగా విజయవాడ పట్టణంలో ఆ సమస్య రాకపోతే వందలాది మంది ఉద్యోగస్తులైతేనే, ధార్మిక సంస్థలైతేనే, వందలాది మంది వ్యాపారస్తులైతేనే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చారని నేను అడుగుతున్నా. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్కి చెందిన గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సుమారు ఒక రోజు వేతనం 100 కోట్లను ఇవ్వడం జరిగింది. 24 మంది మంత్రులు మేముంటే మా నెల జీతాన్ని ఇచ్చేసినాం. అలాగే వేలాది మంది, లక్షలాది మందిగా వచ్చి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధానిని కాపాడుకునే దానికి మేమున్నామంటే ముందుకు వస్తామంటే ఈ వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. తప్పకుండా ప్రజలే వీళ్లకు